ఫ్రెండ్స్ ఇదే ఐక్యూ న్యూ 10 Pro మరి లాంచ్ కానీ మొబైల్స్ని ఆల్రెడీ నేను అన్బాక్సింగ్ చేస్తున్నాను. సో అంత ఈజీ ప్రాసెస్ ఏం కాదు, కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. సో మరి కష్టం తగ్గ ప్రతిఫలం రావాలి అంటే సాధ్యమైనంత వరకు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. డైరెక్ట్ ప్రైజింగ్ విషయానికి వచ్చేసి మిగతా వాటి అన్నిటి గురించి మాట్లాడదాం. జనరల్గా ఐక్యూ మొబైల్స్ని ఇండియాలో ఎక్కువగా ఎందుకు కొంటారు అంటే తక్కువ ప్రైజింగ్లో OnePlus కంటే మంచి ఫీచర్స్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఇప్పుడు OnePlus 13R కూడా రాబోతుంది కదా, సో దానికి కాంపిటీషన్ ఇచ్చే మొబైల్ అన్నట్టు ఇది. సో మరి దీన్ని చైనాలో 28,000కి లాంచ్ చేశారు, కానీ ఇండియాలో 28,000కి రాదు. ఇండియాలో 30,000 నుంచి 40,000 మధ్యలో ఉంటుంది. ప్లస్ దీని మిగతా ఫీచర్స్ గురించి మాట్లాడినట్టయితే స్క్రీన్ వచ్చేసి 6.78 ఇంచెస్ 1.5K డిస్ప్లేని యూస్ చేస్తారు. 144 హెడ్స్ రీఫ్రెష్ రేట్ ఉంటుంది, కాకపోతే అన్ని గేమ్స్కి సపోర్ట్ చేయదనుకోండి. మరి ముందు నుంచి బెల్ చూసుకున్నట్టయితే నామమాత్రంగా ఉన్నాయి. ఇక్కడ మనకు సెంటర్ పంచోల్ డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. మరి వీడియో చూసేటప్పుడు HDR వీడియోస్ కూడా మనకు యూట్యూబ్లో ప్లే అయిపోతాయి. స్టీరియో స్పీకర్స్ని ప్రొవైడ్ చేస్తారు. సౌండ్ క్వాలిటీ కూడా బాగుంది. మన బ్యాక్ సైడ్ డిజైన్ గురించి మాట్లాడినట్టయితే ఈ కలర్లో ఇండియాలోకి రాకపోవచ్చు, వేరే కలర్లో రావచ్చు. కాకపోతే ఇదంతా మనకు ప్లాస్టిక్ని యూస్ చేశారు. సైడ్కి కూడా మనకు ఫ్రేమ్ చూస్తే మెటాలిక్ ఫ్రేమ్ లాగా అనిపిస్తుంది, కానీ ఇది మెటల్ కాదు, ప్లాస్టిక్ ఫ్రేమ్ని యూస్ చేశారు. ఇక్కడ కెమెరా మోడల్ ఏదైతే ఉంటుందో దీనిలో కూడా చిన్న చేంజెస్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. కాకపోతే హార్డ్వేర్ పరంగా మాత్రం ఆల్మోస్ట్ అదే ఉంటుంది. NFC సపోర్ట్ ఉంది, IR బ్లాస్టర్ని ప్రొవైడ్ చేశారు. బ్లూటూత్ 5.4 ఉంటుంది, Wi-Fi 7ని దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఓవరాల్ చూసుకున్నట్టయితే ఒక మొబైల్ కావాల్సిన అన్ని రకాల ఫీచర్స్ ప్రొవైడ్ చేశారు. కాకపోతే ఒక 2 విషయాలు వదిలేసి, అదేంటి అంటే ఇక్కడ USB 2.0ని ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే ఇట్లా మనం 30,000 40,000 పెట్టిన తర్వాత USB 3.0 ఇస్తే బాగుంటుంది. కాకపోతే వీళ్ళు ఇక్కడ కాస్ట్ కటింగ్ కోసం ఇలా చేయొచ్చు. ప్లస్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే IP రేటింగ్ ఇవ్వట్లేదు. మరి ఈసారి కూడా మనకు IP68 69 రేటింగ్ కాకుండా మనకు అదే 65 ఏమో మనకు ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే మనము వేరే బ్రాండ్స్ గురించి మార్కెట్లో మాట్లాడినట్టయితే ఈవెన్ 10-15 వేల ప్రైస్ సెగ్మెంట్లో కూడా IP69 రేటింగ్తో దొరికే మొబైల్స్ ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఎక్కువ డబ్బులు ఛార్జ్ చేస్తున్నారు. కాబట్టి అక్కడైతే మనకు IP రేటింగ్ ఇస్తే బాగుండు అని చెప్పేసి నాకు అనిపించింది. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్లో రాయండి. నెక్స్ట్ ఐక్యూ మొబైల్ జనాలు ఎక్కువ ఎందుకు కొనుక్కుంటారంటే ప్రాసెసర్. దీనిలో మనకు స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేస్తారు. లాస్ట్ టైం కూడా 8 Gen 2 ప్రొవైడ్ చేసేస్తారు. అంటే మనకు వేరే బ్రాండ్స్లలో 50,000 పెడితే దొరికే ప్రాసెసర్లు వీళ్ళు ఏం చేస్తారంటే 30,000 నుంచి 40,000 మధ్యలో ఫిక్స్ చేసి ఇస్తారు అన్నట్టు. సో అది వీళ్ళ ప్లస్ పాయింట్. ఇక్కడ కూడా మనకు స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ ప్రొవైడ్ చేశారు కాబట్టి మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది. ప్లస్ మనకు స్టోరేజ్ టైప్ కూడా LPDDR5X USB 4.1ని యూస్ చేస్తారు. రైడింగ్ స్పీడ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. అందువల్ల మనం గేమింగ్ చేసేటప్పుడు ఎటువంటి ల్యాగ్ లేకుండా చాలా స్మూత్గా అయితే మనము గేమ్ని ఆడుకోవస్తుంది. అయితే నేను చూసింది ఏంటి అంటే గేమ్ ఆడేటప్పుడు మనకు చిన్న ఫ్రేమ్ డ్రాప్తో పాటు మొబైల్ కూడా హీట్ అవుతుంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ మన ఇండియా చూసుకున్నట్టయితే వింటర్ నడుస్తుంది. మరి రానున్న రోజులలో సమ్మర్లో మరి ఇది ఎలా హ్యాండిల్ చేస్తుంది అనేది అయితే చూడాల్సి ఉంది. ప్లస్ దీనిలో వీళ్ళు గేమింగ్ కోసం ఒక డెడికేటెడ్ చిప్ని కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు, అంటే గేమ్ ఎన్హాన్స్మెంట్ కోసం. సూపర్ కంప్యూటింగ్ Q2 చిప్ అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తూ ఉంటారు. సో మరి అటువంటి ఒక చిప్ అయితే దీనిలో ఉంది. ఇక మళ్ళీ దీనిలో నాకు బాగా అనిపించిన విషయం ఏంటి అంటే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన బ్యాటరీ బ్యాకప్. 6100 mAh బ్యాటరీ ఇచ్చారు. బాక్స్లో 120 watts ఛార్జర్ ఉంటుంది. అయితే 6100 బ్యాటరీ ఇచ్చిన తర్వాత కూడా మొబైల్ ఇన్హ్యాండ్ ఫీల్ అనేది బాగుంది. మొబైల్ అనేది ఎక్కువ బరువు అనిపించట్లేదు. సో మరి ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే అన్ని మొబైల్ కంపెనీస్ అనేవి సిలికాన్ అయాన్ బ్యాటరీస్ని యూస్ చేస్తున్నారు. కాబట్టి మనకు 6,000 mAh బ్యాటరీస్, 7,000 mAh బ్యాటరీస్ అనేవి 2025లో చాలా కామన్గా అనిపిస్తూ ఉంటాయి. ఇన్ని రోజులు మనం 5,000 mAh 5,500 mAh బ్యాటరీస్ చూసాం కదా. ఇక మనం ఎక్కువ డబ్బులు పెడుతున్నాము అంటే 6,000 అనేది చాలా కామన్గా అయిపోద్ది. అంటే శాంసంగ్ వాళ్ళు 15,000 బడ్జెట్లో కూడా 6,000 mAh బ్యాటరీ ఇచ్చారు, కానీ మొబైల్ అనేది ఎక్కువ వెయిట్ అయిపోయేది. కాకపోతే ఈసారి వెయిట్ ఎక్కువ కాకుండానే స్లిమ్గా ఉంచడంతో పాటు మొబైల్ బ్యాటరీ బ్యాకప్ పెంచుతున్నారు చూసారా. సో అది మనకు బాగా అనిపిస్తూ ఉంటుంది. ప్లస్ ఇట్లా 120 watts ఫాస్ట్ ఛార్జర్ ఇచ్చారు కాబట్టి ఫాస్ట్గా ఛార్జ్ చేసుకొని ఆరాంగా 1.5 day వరకు అయితే మనము మొబైల్ యూస్ చేసుకోవస్తుంది. ఈ నెక్స్ట్ కెమెరాస్ గురించి మాట్లాడినట్టయితే 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ప్రొవైడ్ చేశారు. సోనీ AMX 921 సెన్సార్ని యూస్ చేశారు. కింద సామ్సంగ్ సెన్సార్ని యూస్ చేశారు. సెల్ఫీ కెమెరా 16 మెగాపిక్సెల్ యూస్ చేశారు. మరి దీంతో క్యాప్చర్ చేసిన కొన్ని శాంపుల్స్ చూడండి. నాకు అనిపించింది ఏంటి అంటే లో లైట్లో ఫొటోస్ బాగానే క్యాప్చర్ చేస్తుంది. కాకపోతే అల్ట్రా వైడ్ యాంగిల్ తోటి క్యాప్చర్ చేసినప్పుడు మనకు డీటెయిల్స్ అనేవి ప్రాపర్గా రావట్లేదు. సో 8 మెగాపిక్సెల్ కాకుండా ఇంకా కొంచెం ఎక్కువ మెగాపిక్సెల్ ఉండేది, అంటే మెగాపిక్సెల్ మ్యాటర్ కాదనుకోండి. అయితే ఇక్కడ 8 మెగాపిక్సెల్ కాకుండా ఇంకొంచెం ఇంప్రూవ్డ్ సెన్సార్ ఇచ్చి ఇంప్రూవ్డ్ కెమెరా ఇస్తే బాగుండు అల్ట్రా వైడ్ యాంగిల్లో అని చెప్పేసి నాకు అనిపించింది. ఇలాగ మనము 8K 30 fps వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. కాకపోతే ఎవరు చేస్తారు అది? 8K వీడియోస్ మనం రికార్డ్ చేసినా సరే మనం టీవీలో చూడడం ఉండదు, మొబైల్లో చూడడం ఉండదు. ఇక 4K 60 fps వరకు అయితే రికార్డ్ చేసుకుంటే మనం యూట్యూబ్లో కూడా చూడగలుగుతున్నాం. కాబట్టి అదైతే బాగానే రికార్డ్ చేస్తుంది. డైనమిక్ రేంజ్ కూడా బాగుంది, డీటెయిల్స్ కూడా బాగానే క్యాప్చర్ చేస్తుంది. అయితే ఇంకోటి ఏంటంటే దీనిలో OS గురించి మాట్లాడినట్టయితే ఇది అవుట్ ఆఫ్ బాక్స్ Android 15 తోటి ఇండియాలో లాంచ్ చేసిస్తారు. కాకపోతే ఇక్కడ మనకు ఫన్ టచ్ OS ఇస్తారు. దీనిలో చూసుకున్నట్టయితే ఒరిజిన్ OS ఉంది. ఫన్ టచ్ OSతో పోల్చుకున్నట్టయితే ఒరిజిన్ OS అనేది చాలా స్మూత్గా ఉంది. ఎక్కడ కూడా మనకు ల్యాగ్ అనిపించట్లేదు. జనరల్గా నేను ఒరిజిన్ OS అనేది ఇందులోనే కాకుండా
వేరే డివైజ్లలో కూడా వాడి చూసాను, నాకైతే చాలా స్మూత్గా అనిపించింది. చిన్న చిన్న చేంజెస్ వీళ్ళు ఫంట ఓఎస్లో చేస్తున్నారు, కానీ ఇక ఒరిజినల్ లాంటి ఓఎస్ని ప్రొవైడ్ చేసి ఇంకా మొబైల్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది, మనకు యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది బాగుంటుందని చెప్పేసి నాకు అనిపించింది. మరి మీకు ఏ ఓఎస్ అనేది బాగా అనిపిస్తుంది అనేది కింద కామెంట్లో రాండి. దాంతోపాటే త్వరలో OnePlus 13R కూడా రాబోతుంది. ఆల్రెడీ ఒక చైనా వేరియంట్కి సంబంధించిన అన్బాక్సింగ్ అనేది నేను మన ఛానల్లో చేశాను. OnePlus 13R చేశాను, OnePlus 13 చేశాను. దానికి సంబంధించిన లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ ఇస్తాను, లేదా ఇక్కడ కార్డులో ప్లే చేస్తాను, అక్కడ నుంచి అయితే మీరు చూడొచ్చు. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ IQ Neo 10 Pro. సో మరి మీలో ఎంతమంది మొబైల్ కోసం వెయిట్ చేస్తున్నారు అనేది కింద కామెంట్లో రాండి. థ్యాంక్ యూ.